17వ వార్డులు పర్యవేక్షించడం జరిగింది. ఈ వార్డులో సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఇక్కడ సుపరిపాలన తొలిగడుగులో ఈ వార్డులో వచ్చి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే కొన్ని రోడ్లు లేవు ఇక్కడ. ఆ రోడ్లు డ్రైన్స్ ఇమీడియట్గా పెట్టిస్తాం. ఎందుకంటే మనం మ్యాక్సిమం టౌన్లు అన్నీ చేసాం, ఇక్కడ మాత్రం లేట్ అయింది. దాన్ని కూడా వెంటనే చేయమని చెప్పి కూడా కమిషనర్ చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ రోడ్డు డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం. రోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్కడా కూడా ఇలాంటి పనులు లోటు లేకుండా పనిచేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక చిన్న పని చేసిన దాఖలాలు కూడా లేవు. ఎంతసేపటికి ఆయన దాచుకోవడం చేశాడు కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడ పట్టించుకునే వాళ్ళు కాదు. అదేవిధంగా నిన్న హాస్టల్స్ కూడా వెళ్ళాం. హాస్టల్స్లో కూడా ఇప్పుడు అంతకుముందు బియ్యం, నాసి రకం బియ్యం, అది కూడా గడ్డలు కట్టేది. మనం ఇప్పుడు మంచి సన్న బియ్యం, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ రోజు వాళ్ళకి మధ్యాహ్నం అరటిపండు కానీ సాయంత్రం ఎగ్గు కానీ ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలి పేదవాళ్ళ పిల్లలు అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలను అడిగాం, ఏమ్మా మీ ఇంట్లో ఏం పెడతారంటే ఇవన్నీ పెట్టరు సార్, మా ఇంట్లో ఇక్కడే బాగుంది, ఇక్కడ అరటిపండు కానీ ఎగ్గు కానీ ఇవన్నీ ఇస్తున్నారు, ఉదయంతో పాలు ఒక గ్లాస్ ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయని చెప్పని కూడా ఆ పిల్లలు చెప్పడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ ఈరోజు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి మంచి డ్రెస్ చూసాం, డ్రెస్సులు ఇచ్చాం, షూ ఇచ్చాం. అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళ పిల్లలకి కానీ అందరూ కూడా ఇచ్చాం. పెన్షన్లు 128 పెన్షన్లు 5,46,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మరి ఒంటరిగా ఉండేవాళ్ళు, భర్తలు లేనటువంటి వాళ్ళకు కూడా 10 పెన్షన్లు కొత్తగా ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు అవి శాంక్షన్ అయినాయి, వాళ్ళు కూడా రేపు నిర్ణయించి ఇస్తూ ఉన్నాం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం ఈ వార్డులో 101 మంది ఉంటే 101 మందికి డబ్బులు పడ్డాయి. ఏ కుటుంబంలో అడిగినా కానీ ఈరోజు గతంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చారు. ఆ తల్లి 2 బిడ్డల్లో 3 బిడ్డల్లో కని ఉంటే వాళ్ళ కొరవలకు లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితి కాకుండా ఆ తల్లికి ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అంతమందికి ఈరోజు మనం ఇస్తా ఉన్నాం తల్లికి వందనం. ఈరోజు చూసాం, ఒక కుటుంబంలో 4 బిడ్డలు ఉన్నారు. 4 బిడ్డలకి ఏమో పడిందంటే 4 పడింది సార్ అంటా ఉన్నారు. సంతోషంగా ఈరోజు వాళ్ళ ముఖంలో, పేదవాళ్ళ ముఖంలో ఒక ఆనందం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకని ఈరోజు పేదవాళ్ళు ఎన్ని ఇస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా రైస్ కూడా సన్న బియ్యం, మంచి బియ్యం ఇస్తూ ఉన్నాం. మరి ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు కొన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది పేదవాళ్ళని. కాబట్టి వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం, గతంలో లేదు. కాబట్టి అందరికి కూడా అందే విధంగా ఎక్కడైనా కూడా అడుగుతూ ఉన్నాం, రానటువంటి వాళ్ళు ఉంటే చెప్పండి, మేము రాసి తెప్పిస్తామని కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా అన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం కానీ మరి యువకుడు నారా లోకేష్ బాబు గారి కాన్సెప్ట్ కానీ ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే కాన్సెప్ట్తోనే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మరి ఇక్కడ కూడా ఉన్నారు ఎమ్మెల్యే, ఎవరైనా వచ్చి గతంలో ఈ వార్డులకు వచ్చి గెలిచారే కానీ ఎప్పుడైనా వచ్చి తిరిగి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. అది తెలుగుదేశానికి మరి కాంగ్రెస్ ఐ పార్టీకి వైసీపీ పార్టీకి డిఫరెన్స్. వాళ్ళు గెలిచి వెళ్తారే కానీ ప్రజలతో ఉండేది లేదు, ప్రజల సమస్యలు కూడా తీర్చేది లేదు.
ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి కూడా చెప్తుంటారు, ప్రజలతో బాగుండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుంటారు. అందుకని ఇక్కడ ఏమున్నా కానీ మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయించి అన్ని పనులు కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇళ్ళు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా మనం టిట్కో హౌసెస్ కానీ కొంతమంది సైట్లు కడుతున్నారు, సైట్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. జగన్ ప్రభుత్వంలో తూతు మంత్రంగా పేర్లు చెప్పారు, ఎక్కడ సైట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అందరికి ఇచ్చాము అని ఫోటోలు జగన్ ప్రభుత్వం ఇచ్చామని పంపించుకున్నారే కానీ ఎక్కడ ఎవరికి కూడా ఒక సెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు పరిపాలనలో మనం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాం. రాలా, ఎందుకంటే వాళ్ళు మీటింగ్ పెట్టి సమస్యలు అడిగితే పరిష్కార మార్గం ఉంది. వాళ్ళు రాకనే మరి ఏమి కమిషనర్ ఏమన్నా బెదిరిపోతాడా? ఏముంది, వచ్చి మీటింగ్ పెట్టుకొని సమస్యలు చెప్పాలా. చెప్పకుండా వాళ్ళు మేము రామంటే దానికి ఎవరు ఏం చేస్తారు? వాళ్ళ నాయకుడు ఆ విధంగా డైరెక్షన్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా అనుభవం లేదు. ఎప్పుడు కూడా ఒక సమస్య ఉందంటే ఆఫీసులో మీటింగ్లో అడగాల, ఆ పని చేసుకోవాలి. అంతేగాని మీటింగ్లు కాకుండా పెట్టకుండా ఉంటాం కాదు. దానికి కమిషన్కి ఏమైనా నష్టం లేదు. ఇది వెంకటగిరి ప్రజలు, ఎందుకంటే మనల్ని గెలిపించింది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఆ సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మరి ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ తప్పిదమే కానీ ప్రభుత్వం అది కాదు. ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే సమస్యలు తెలుసుకొని చెప్పాల. సమస్యలు ఉన్నా మరి సచివాలయంలో కూడా వాళ్ళకి కూడా అర్జీలు ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే గ్రీవెన్స్లో అవి తీసుకొని మా దృష్టిలో పెడితే కూడా మేము కూడా పెడతామని చెప్పని కూడా తెలియజేశాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, మేము పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.